హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. స్త్రీలు మగాళ్ళను నమ్మాలంటే అంత సులువుగా నమ్మరు. వారిని పూర్తిగా అన్వేషించిన తర్వాతే వారిపై నమ్మకం కలుగుతుంది. అలాంటి స్త్రీలకు మగాళ్ళు ఈ రెండు విషయాల్లో పూర్తి నమ్మకాన్ని కలిగిస్తే తను జీవితాంతం మీ చేతిని వదలకుండా మీతో నరకానికైనా సంతోషంగా వస్తుంది. ఇంతకీ ఆ నమ్మకం కలిగించే విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటవది, నిన్ను పూర్తిగా నమ్మాను అనే కాన్ఫిడెంట్ ఆమెకు ఇవ్వాలి. ఒక మగాడు ఆడదాన్ని కేవలం తన శరీరం కోసమే కాకుండా తన మనసును కూడా ఇష్టపడతాడని ఆ అమ్మాయికి అనిపించేలా నీ ప్రవర్తన ఉండాలి. నిన్ను చూసి తన తండ్రి గుర్తుకు రావాలి, కానీ ప్రియుడు కాదు. అలా ఆమెను తండ్రిలా బాధ్యత తీసుకోవాలి, భరించాలి, తప్పు చేస్తే మందలించాలి, కోరిన కోరికలు తీర్చాలి. అప్పుడే ఏ స్త్రీ అయినా నీకు లొంగుతుంది. అలా కాకుండా తన శరీరం కోసమే తనను ఇష్టపడితే నీపై పైపై ప్రేమలే ఉంటాయి. ఆడదాన్ని ప్రేమిస్తే నువ్వే సర్వస్వం అనేలా ప్రేమించాలి. లేదంటే ఆడవాళ్ళ వైపు కూడా చూడరాదు. టైంపాస్ ప్రేమలు ఎన్ని రోజులు నిలబడతాయి చెప్పండి? ఒక్కసారి ప్రేమిస్తే చచ్చే వరకు తన చేతిని వదలరాదు. అలా ఉండాలి ప్రేమంటే. ఇలాంటి మగాళ్ళు సమాజంలో చాలా అరుదు. ఒకవేళ ఇలాంటి మగాడు కనుక దొరికితే నీ వెంట నరకానికైనా వచ్చేస్తుంది ఆడది. నీ ప్రవర్తన ఎంత నచ్చితే తను తన కన్న తల్లిదండ్రులను వదులుకొని మరీ నీ వెంట వస్తుంది చెప్పండి? ఇక రెండవది, నీ అవసరాల్లో తోడుగా నేనున్నాను అనే ధైర్యాన్ని ఆమెకు ఇవ్వాలి. ప్రేమిస్తే సరిపోదు, ప్రేమించిన వాళ్ళను కడదాకా ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని, భరోసాను ఇవ్వాలి. చిన్న సమస్య వచ్చిందంటే ప్రేమించిన అమ్మాయిని వదిలిపెట్టి తన దారి తాను చూసుకునే మగాళ్లను ఎవ్వరూ కూడా నమ్మరు. మగాడి వల్ల ఆడది అంత సులువుగా పడదు. ఒకవేళ పడ్డా అతని గురించి పూర్తిగా తెలుసుకునే తన వెంట వస్తుంది. ఆడవాళ్ళు చూడడానికి చాలా సున్నితంగా ఉంటారు, కానీ తనకు అన్యాయం జరిగితే మాత్రం ఆదిశక్తుల్లా మారి తన ప్రతాపాన్ని చూపిస్తారు. కాబట్టి కేవలం ప్రేమించాను అంటే సరిపోదు. ఆ ప్రేమను ధైర్యంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబెట్టుకోవాలి. నువ్వే తన లోకంగా అనిపించేలా ఎన్ని అవరోధాలు వచ్చినా నీకు అండగా నేనున్నాను అనే ధైర్యాన్ని నూరిపోయాలి. ఇలాంటి మగాళ్ళు దొరికితే ఏ ఆడవాళ్ళు మాత్రం వదులుకుంటారు చెప్పండి? ఈ రెండు క్వాలిటీస్ మీలో ఉన్నాయా? అయితే మీరు పెద్దగా అందంగా లేకపోయినా, హ్యాండ్సమ్గా లేకపోయినా ఎలాంటి అమ్మాయిలైనా మీ ముందు క్యూ కడతారు. అందం అనేది అమ్మాయిలకు, అబ్బాయిలకు కాదు. మంచి గుణవంతుడై ఉండి తనను నమ్మి వచ్చిన అమ్మాయికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా మంచి క్వాలిటీస్ ఇంకేముంటాయి చెప్పండి? మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.